హాయ్, అందరికీ నమస్తే. నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ రెమెడీస్. ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. అదేంటో చూద్దామా? ఇవి ఏంటో అని చూస్తున్నారా? ఇవి రోజు మన ఇంట్లో మన పూజ గదిలో పూజకి పెట్టే పూలు. నెక్స్ట్ డే అవి మనం తీసేసి పెడతాం కదా. అలా రోజు పెట్టే పూలను తీసి సేకరించి ఇలా రేకులను ఇలా ఇంచుకొని ఇలా ఈ పళ్ళెంలో ఎండకి పెట్టి ఇలా నలిపితే బాగా పొడయ్యేలాగా ఎండబెట్టుకోవాలి. వీటితో మంచి సువాసన వచ్చి ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవచ్చు. ఇవి బాగా ఎండాక వీటిలో కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి. అవి ఏంటో చూసేద్దామా మరి? బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కర్పూరము, జావాది పౌడర్. ఈ జావాది పౌడర్, ఈ కర్పూరం యాడ్ చేస్తే ఈ పూల్లో మంచి సువాసన అనేది వస్తుంది. ఇవి బాగా ఎండాక ఈ ఐటమ్స్ని ఈ పూలల్లో యాడ్ చేసి మిక్సీలో బాగా మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ పట్టుకున్నాక ఈ పౌడర్లో ఈ నెయ్యి అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆవు నెయ్యి అనేది తీసుకున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే తీసుకోవచ్చు. ఇలా ఈ నెయ్యి, కొంచెం వాటరు, ఈ మిక్సీ పట్టుకున్న ఈ పూల పౌడర్లో బాగా కలిపి వీటిని ధూప్ స్టిక్స్లా చేసుకొని ఇదే పళ్ళెంలో ఎండకి పెట్టి బాగా ఎండేలాగా చూసి బాగా ఎండాక తీసి వాటిని ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదా ఫ్రైడేస్ కానీ ట్యూస్డేస్ కానీ ఇంట్లో ధూపం అనేది వేసుకుంటే మంచి సువాసన అనేది మనకు వస్తుంది. ఇలా మనమే ఇంట్లో ఈజీగా మంచి సువాసన వచ్చే ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే ఈ హోమ్ రెమెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.